హలో గైస్, మన స్టూడెంట్స్ అందరికీ ఈరోజు సూపర్ యూజ్ఫుల్ అప్డేట్తో వచ్చేసా. ఓఎన్జీసీ ఫౌండేషన్ స్కాలర్షిప్ 2025 నుండి 26 అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ స్కాలర్షిప్ ద్వారా సెలెక్టెడ్ స్టూడెంట్స్ కి ఇయర్లీ 48,000 రూపాయలు వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ చేసే స్టూడెంట్స్ కి ఇది చాలా యూస్ఫుల్ ఆపర్చునిటీ. సో ఈ వీడియోలో ఎలిజిబిలిటీ ఏంటి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ఎలా చేస్తారు కంప్లీట్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఓఎన్జీసీ స్కాలర్షిప్ గురించి షార్ట్ గా చెప్పాలి అంటే, ఇది ఓఎన్జీసీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తున్న స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల స్టడీస్ కంటిన్యూ చేయలేకపోయే స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయడానికి ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ బెనిఫిట్ పొందుతున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఫైనాన్షియలీ సపోర్ట్ అవసరం ఉన్న స్టూడెంట్స్ కి ఇది చాలా యూస్ఫుల్ స్కాలర్షిప్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి సింపుల్ గా మాట్లాడుకుందాం. ముందుగా ఏజ్ లిమిట్ చూస్తే 1 ఆగస్ట్ 2025 నాటికి మీ ఏజ్ 30 ఇయర్స్ లోపు ఉంటే అప్లై చేయొచ్చు. అలాగే ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ ఇంకా జియాలజీ లేదా జియోఫిజిక్స్ మాస్టర్స్ చేస్తున్న స్టూడెంట్స్ ఎలిజిబుల్. అండ్ మార్క్స్ విషయానికి వస్తే ప్రీవియస్ క్వాలిఫికేషన్ లో మినిమం 60% మార్క్స్ లేదా 6 CGPA ఉండాలి. ఇన్కమ్ క్రైటీరియా కూడా ఉంది గైస్. జనరల్ మరియు ఓబీసీ స్టూడెంట్స్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs లోపు ఉండాలి. SC/ST స్టూడెంట్స్ కి 4.5 lakhs వరకు అలౌ ఉంది. సో ఈ కండిషన్స్ మ్యాచ్ అయితే డెఫినెట్లీ ఈ స్కాలర్షిప్ కి అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ స్కాలర్షిప్ వల్ల స్టూడెంట్స్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ స్కాలర్షిప్ లో బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, సెలెక్టెడ్ స్టూడెంట్స్ కి ఇయర్లీ 48,000 రూపాయలు వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది. ఈ అమౌంట్ డైరెక్ట్ గా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు. సో కాలేజ్ ఫీజ్, బుక్స్, హాస్టల్ ఎక్స్పెన్సెస్ లాంటివి మేనేజ్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎస్పెషలీ మిడిల్ క్లాస్ అండ్ ఫైనాన్షియలీ స్ట్రగలింగ్ స్టూడెంట్స్ కి ఈ స్కాలర్షిప్ చాలా హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, స్కాలర్షిప్ అమౌంట్ డైరెక్ట్ ఈసీఐస్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. కాబట్టి ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీని అసలు మిస్ అవ్వకండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అఫీషియల్ స్కాలర్షిప్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ తో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. దెన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. వన్స్ కంప్లీట్ అయ్యాక డీటెయిల్స్ అన్నీ ఒకసారి రీచెక్ చేసి ఫైనల్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. అప్లికేషన్ నంబర్ ని స్క్రీన్షాట్ లేదా సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్లికేషన్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. అప్లై చేయడానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. లైక్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, మార్క్స్ మెమోస్, బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ కాపీ. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే సమయంలో క్లియర్ గా అప్లోడ్ చేయండి. బ్లర్ లేదా రాంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అప్లోడ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా మంది సెలెక్షన్ ఎలా ఉంటుందా అని అడుగుతున్నారు. బేసిక్లీ మెరిట్ బేసిస్ లో సెలెక్షన్ చేస్తారు. అంటే మీ అకాడమిక్ మార్క్స్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కన్సిడర్ చేస్తారు. మార్క్స్ ఎక్కువ ఉంటే సెలెక్షన్ ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి స్కాలర్షిప్ అమౌంట్ డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు రిజల్ట్స్ గురించి తెలుసుకుందాం.
అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఓఎన్జీసీ ఫౌండేషన్ అప్లికేషన్స్ ని వెరిఫై చేస్తుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. మీ అప్లికేషన్ నంబర్తో స్కాలర్షిప్ పోర్టల్లో రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. సెలెక్టెడ్ అయితే స్కాలర్షిప్ అమౌంట్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఓఎన్జీసీ స్కాలర్షిప్ 2025 నుండి 26 కంప్లీట్ డీటెయిల్స్. ఇలాంటివే ఇంకా చాలా స్కాలర్షిప్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్ లో షేర్ చేయండి బికాస్ చాలా మందికి ఇంకా ఈ స్కాలర్షిప్ గురించి తెలియదు. ఇలాంటి లేటెస్ట్ స్కాలర్షిప్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ గైస్.